నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు టాపిక్ కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్. అంటే ఇది చేద్దామా వద్దా అని నేను కూడా చాలాసార్లు ఆలోచించాను. కానీ పేషెంట్స్ మాత్రం స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ రొటీన్గా రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు అండ్ నేను రొటీన్గా ఎన్కౌంటర్ చేస్తున్న ప్రాబ్లం. సో ఇది ఏంటి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే వేరే మందులు లేదంటే చెట్ట చికిత్సలు, లేదంటే ఆక్యుపంక్చర్, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇది చెప్పడం వల్ల చాలామంది కోపం రావచ్చు, నాకు నెగటివ్ కామెంట్స్ రావచ్చు. అందుకనే చేద్దామా వద్దా అని ఆలోచించాను. కానీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏదైనా నేను ఇలా కన్ఫ్యూజన్లో ఉంది, డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దేనికోసం చేస్తున్నాము? పేషెంట్ కోసం. సో ప్రయారిటీ ఏంటి? పేషెంట్ సేఫ్టీ. సో దాని గురించి నేను ఇలాంటి పాయింట్స్ డిస్కస్ చేయాలా వద్దా అంటే డిస్కస్ చేస్తేనే మంచిది అని, కాబట్టి ప్రాబ్లమ్స్ చూస్తున్నాను కాబట్టి ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. దీని ముందు మెయిన్గా డిస్క్లైమర్ ఏంటి అంటే ఐ పర్సనలీ రెస్పెక్ట్ ఆయుర్వేదం కానీ, ఇండియన్ హెల్త్ సిస్టమ్స్ కానీ. నాకు పర్సనల్గా చాలా రెస్పెక్ట్ ఉంది. ఈవెన్ మా సొంత తాతగారు కూడా అప్పట్లో ఆయుర్వేదం చేసి వాళ్ళందరికీ నేబర్స్కి అందరికీ బాగా హెల్ప్ చేశారు. సో మా డాడీ వాళ్ళు కూడా మేబీ నీకు అలాగే. సో ఆయుర్వేదం అనేది నాకు పర్సనల్గా కనెక్షన్ ఉంది అండ్ పర్సనల్గా నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఈ మధ్య నేను కామన్గా నోటీస్ చేసే ప్రాబ్లం ఒకటి మీతో షేర్ చేసుకోక తప్పదు. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు డిజిటల్ స్కామ్స్ అంటారు, మీరు చూసే ఉంటారు. డిజిటల్ అరెస్ట్ అని ఫోన్లో మీకు కాల్ చేసి ఫెడెక్స్ స్కామ్ జరుగుతుంది, ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. సో వాటి గురించి అవేర్నెస్ రైజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. అలాగే ఆల్టర్నేట్ మెడిసిన్స్లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. ఆ స్కామ్స్ ఏంటి, మీరు దాని నుంచి ఎలా సేఫ్గా ఉండాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఈ వీడియోలో. సో ఆల్టర్నేట్ మెడిసిన్ అనేది ఇప్పుడు అలోపతి మెడిసిన్ అంటే ఫైనల్గా ఏంటి? ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఏది మీకు హెల్ప్ చేస్తుంది, ఏది మీకు ట్రీట్ చేస్తుందన్నా మాకు ఏం ప్రాబ్లం లేదు. మాకు అలోపతిక్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారు అంటే ఫస్ట్ డూ నో హార్మ్ అంటారు. అంటే నువ్వు పేషెంట్కి మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయకూడదు అనేది మాకు మెయిన్గా నేర్పించేది స్టార్టింగ్ నుంచి. ఆ ప్రిన్సిపల్ మీద అలోపతి బేస్ అయి ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ మీద మమ్మల్ని ట్రైనింగ్ అవుతారు. ఇంకా మా ట్రైనింగ్ గురించి వస్తే ఇంకా అందరికీ తెలిసిందే వనవాసంలా ఉంటుంది చెప్పాలంటే. ఎంబీబీఎస్ ఒక 6 సంవత్సరాలు, 5.5 నుంచి 6 సంవత్సరాలు చేస్తాం. ఆ తర్వాత ప్రిపరేషన్ పీజీ అంటాం. పీజీ ఒక 3 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా రూరల్ సర్వీసు, ట్రైనింగ్ అవన్నీ అయ్యి సూపర్ స్పెషాలిటీ ఇంకో 3 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ మాకు సీట్ కరెక్ట్గా వస్తే అండ్ ఒకసారి పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ జాయిన్ అయ్యామంటే అది ప్యూర్ లేబర్ వర్క్లో అనిపిస్తుంది. నిద్ర ఉండదు, తిండి ఆహారాలు ఉండదు. లిటరలీ 24/7 నేను ట్రైన్ చేస్తారు, స్ట్రెస్లో పెడతారు. చాలా అంత ట్రైన్ చేసేది, అంత స్ట్రెస్ అంత ఎందుకంటే టు హ్యాండిల్ లైఫ్. అంటే ఫైనల్లీ మేము ఎట్లాంటి సిచ్యువేషన్లోకి వస్తున్నాం, వీఆర్ ఇన్ అ సిచ్యువేషన్, మీ లైఫ్ మా చేతుల్లో ఉంది. డెసిషన్ మేకింగ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి ప్రాపర్గా. సో ఇంత హై ఇంపాక్ట్ఫుల్ జాబ్ కాబట్టి అంత హై ఇంపాక్ట్ఫుల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాము. అది తీసుకొని బయటకు వచ్చి రెగ్యులర్గా అప్డేట్ అవుతాం. అంటే నేను ఒక 10 years బ్యాక్ నాది ఎంబీబీఎస్ అయింది అనుకోండి, అప్పుడు ఏముంది? సర్జరీ, రోబోటిక్ సర్జరీ అనుకోండి. అప్పుడు నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు రోబోటిక్ సర్జరీ లేదు. ఇప్పుడు బయటకు వస్తాను నేర్చుకుంటున్నాం, వేరే సర్జరీ నేర్చుకుంటున్నాం, కొత్త అప్డేట్స్ నేర్చుకుంటున్నాం. లేదు, మేము ఆల్రెడీ కొన్ని చేసేవి తప్పు ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్లో ఇదివరకు లాప్రోస్కోపిక్ సర్జరీ బాగా చేసేవాళ్ళు. మెల్లగా అందరం లాప్రోస్కోపిక్ సర్జరీస్ నేర్చుకున్నాం, చేయడం స్టార్ట్ చేసాం అందరం. కానీ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల పేషెంట్కి లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది అని చెప్పి ఒక రీసెర్చ్ ఎవిడెన్స్ వచ్చింది. ఆ రీసెంట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత 2-3 రోజులకి ఆల్ ఓవర్ వరల్డ్, మొత్తం వరల్డ్లో అందరూ సర్వైకల్ క్యాన్సర్కి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం ఆపేసాము. అంటే అంత స్ట్రిక్ట్గా రీసెర్చ్ బేస్డ్ ట్రీట్మెంట్ అవుతుంది మా దగ్గర. సో తప్పుని తప్పు అని చెప్పి ఆ తప్పు ప్రకారంగా ట్రీట్మెంట్ మార్చుకొని మనం ఆల్రెడీ నేర్చుకుంది, ఎస్టాబ్లిష్డ్, మనకి నమ్మకం ఉంది కూడా, నీకు ఎవిడెన్స్ లేదు కాబట్టి పేషెంట్కి హార్మ్ చేస్తుంది అనే ప్రూఫ్ ఉంది కాబట్టి ఆపుతాం. సో సైంటిఫిక్ కానీ లిటరేచర్ కానీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ లేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మెడిసిన్, ఇండియన్ మెడిసిన్ చాలా గొప్పది, ఆయుర్వేదం ఉంది, ఇవన్నీ ఎందుకు? జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్. ఇదివరకు మా తాతగారు వాళ్ళకి 10 మంది పిల్లలు పుట్టారు. ఆ 10 మందిలో ఎంతమంది సర్వైవ్ అయ్యారు? 3-4. ఇప్పుడు 2-3 పుట్టినా, ఒక్కళ్ళు పుట్టినా సరే, లో బర్త్ వెయిట్లో పుట్టినా సరే సర్వైవల్ అనేది ఉంటుంది. ప్రీమేచ్యూర్ కొంతమంది 1.5 kgs పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు. అండ్ మీరు చూసారనుకోండి టీబీతో ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు టీబీకి మెడిసిన్ వచ్చింది, చనిపోవట్లేదు.
లూజ్ మోషన్స్, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి చాలా వాటికి ట్రీట్మెంట్, ఇంక్లూడింగ్ స్కర్వీ అంటారు, మలేరియా, పోలియో, ఇవన్నీ రీసెర్చ్ అయిన తర్వాత ఒక ట్రీట్మెంట్ వచ్చింది. ఆ ట్రీట్మెంట్ సైంటిఫిక్గా అందరికీ ఇవ్వడమైంది. సో వాట్ ఎవర్ ప్రోగ్రెస్ హ్యాస్ హ్యాపెండ్, దానివల్ల ఇప్పుడు క్యాన్సర్ గురించి చెప్పినా సరే లాస్ట్ 10 yearsలో ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్లో కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ, అండ్ ఈ రీసెర్చ్ ఎట్లా జరిగిద్ది, ఎంత స్ట్రిక్ట్, ఎంత విజిలెంట్గా జరిగిద్ది అంటే, ఫస్ట్ రీసెర్చ్ ల్యాబ్లో, అంటే ఈ మందు అసలు పనిచేద్దా అని చిన్న ల్యాబ్లో స్టార్ట్ అయ్యింది. ఆ రీసెర్చ్ని మళ్ళీ యానిమల్స్లో ట్రై చేస్తారు, మనుషుల పైన కాదు, ప్యూర్గా యానిమల్స్ పైన ట్రై చేస్తారు. యానిమల్స్ మీద ట్రై చేశాక హెల్దీ వాలంటీర్స్ మీద ట్రై చేస్తారు, అంటే డిసీజ్ లేకుండా వాలంటీర్స్ మీద వాళ్ళకి చెప్పి లో డోస్లో ట్రై చేస్తారు. ఆ తర్వాత డోస్ డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ అయ్యాక అడ్వాన్స్ స్టేజ్ ట్రీట్మెంట్లో తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ లేవంటే కంటిన్యూస్గా నీకు ఆ రీసెర్చ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏదో జరిగింది దానికి అప్డేట్, మార్పులు, ఏదైనా ట్యాబ్లెట్ బాగాలేదు రిటర్న్ తీసుకోవడం, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ ప్రోగ్రెస్. సో మాకు నేర్పించేది ఏంటంటే క్వశ్చన్ చేయడం అండ్ ఆనెస్టీ. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉంది, నేను ఇదే చెప్తాను, అమ్మ నీకు స్టేజ్ 4లో ఉన్నావు, ఈ ట్రీట్మెంట్ పనిచేయదు, ఊరికే అనవసరంగా తిరిగి టైం వేస్ట్ చేసుకోకు, దాని బదులు పేషెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆవిడకి ఇష్టం కొంచెం పెయిన్ తగ్గించండి, ఆమెను ఎక్కువ ట్రబుల్ చేయకండి, ఇలా చూసుకోండి అనేది ఆనెస్ట్గా ట్రీట్మెంట్ రివ్యూ అనేది చెప్పగలుగుతాం. లేదు నువ్వు స్టేజ్ 2లో ఉన్నావు, చాలా బాగా పనిచేస్తుంది, నీకు కీమోథెరపీ తీసుకో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పట్లేదు, ఉంటాయి, కానీ నీకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే మెయిన్ ఎఫెక్ట్స్ ఇంకా బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది మా కన్వర్సేషన్ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్ చేసి డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేసుకుంటాం అనమాట. సో ఒరిజినల్గా ఇంత ట్రైనింగ్, ఇంత స్ట్రిక్ట్, ఇంత రీఇన్ఫోర్స్మెంట్, అండ్ ఇంకొకటి ఏంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాబ్లెట్స్ కానీ బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్స్లో చూసారనుకోండి, చాలా ట్యాబ్లెట్స్, చాలా స్కామ్స్లో డ్రగ్ రైట్స్ పట్టుకున్నారు. అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఏంటంటే పైకి ట్యాబ్లెట్ అని పేరు ఉంటుంది, కానీ లోపల ఆ ట్యాబ్లెట్ పనిచేయాల్సింది ఉండదు మనుషులు. ఇప్పుడు నేను మందు ఇచ్చాను మీకు, ఆ మందు పనిచేయట్లేదు, నేనేమనుకుంటా నేను చాలా మంది మందు ఇచ్చాను కదా అని, మీరు నా డాక్టర్ ఇచ్చిన మందు బాగాలేదు అనుకుంటారు. కానీ ఇక్కడ నా మిస్టేక్ లేదు, మీ మిస్టేక్ లేదు, ఆ ట్యాబ్లెట్లో అసలు నేను ఇవ్వాల్సిన కాంపోనెంటే లేదు. అంత ర్యాండమ్గా, అంత పిచ్చి పిచ్చి ట్యాబ్లెట్స్, అంత రీసెర్చ్ లేకుండా అనేది జరుగుతుంది. అది అలోపతిలో కూడా జరుగుతుంది, కానీ డ్రగ్ ఇన్స్పెక్షన్స్ రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఒక ట్యాబ్లెట్లో ఏముండాలి అనేది పక్కన రాసి ఉంటుంది, కాంపోజిషన్ ఎంత ఉండాలి, నువ్వు టెస్ట్ చేస్తారు, ఇది నువ్వు మెయింటైన్ చేయట్లేదు, ఇది నువ్వు చేయట్లేదు, సో నేను సీజ్ చేస్తున్నాము. అండ్ అంత ఈజీ కూడా కాదు చేయడం. ఇదే మీరు ఆల్టర్నేట్ మెడిసిన్స్కి వచ్చారనుకోండి, ఇప్పుడు హోమియోపతిలో జనరల్గా ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళు లైక్ క్యూర్స్ లైక్ అని, అంటే ఇప్పుడు ఏదైనా సిమ్టమ్స్, నాకు ఒక దానివల్ల దగ్గు వస్తుంది అనుకోండి, ఆ దగ్గు వచ్చే మందుని తీసుకొని దాన్ని డైల్యూట్ చేస్తారు, డైల్యూట్ చేసి అదే పర్సన్కి ఇస్తారనమాట. ఇస్తే దానివల్ల తక్కువ డోసెస్లో ఉంటే మీకు న్యాచురల్గా ఇమ్యూనిటీ పెరిగిద్ది, దానివల్ల దగ్గు అనేది రాదు అనేది కాన్సెప్ట్. కానీ లాట్ ఆఫ్ రీసెర్చెస్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒక జ్వరం వచ్చిందనుకోండి, నా దగ్గరికి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, రమ్య అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు 2వ రోజు. ఆ డాక్టర్ ఏం చేస్తారు, కొన్ని మందులు రాస్తారు, ఆ మందులు వాడారు, మీరు 3 రోజులు వెయిట్ చేశారు, తగ్గలేదు. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తారు, సరే మేడం వీడియోలు అన్నీ చేస్తున్నారు, మంచిగా చేస్తారు, నా దగ్గరకు వస్తారు. 3 రోజులు అయింది, నేను అప్పుడు ఏం చేస్తాను, వేరే మందులు సేమ్ బ్రాండ్ నేమ్ మార్చేది, అదే మందులు, ఎందుకంటే మేము అందరూ అలాగే ట్రైన్ అయ్యాం, మార్పు ఎక్కువ ఏమి ఉండదు. అదే మందులు తీసుకొని రాసామనుకోండి, మీకు ఆల్రెడీ మందు తీసుకున్నా తీసుకోకపోయినా దగ్గు అనేది 7 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ తగ్గే టైంకి నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను రాసిన మందు పనిచేస్తుందని మీరు అనుకుంటారు. రమ్య మేడం ఇచ్చిన మందు మంచిది కాదు, భవ్య మేడం మంచి మందు ఇచ్చారు, అందుకని నాకు తగ్గిపోయింది. సో ఇది కోఇన్సిడెన్స్ అనమాట. యాక్చువల్లీ 2 మందులు ఒకటే, ప్లాసిబో ఎఫెక్ట్. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలకి ఎట్లా అయితే ఏదో ఒకటి చెప్పి ఎలా పెడతామో అలాగే మనుషులకు కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏమైనా మందులు ఇస్తున్నాను అనుకోండి, నమ్మకం ఉంటుంది, కొంచెం ఇలాంటి ట్యాబ్లెట్ ఇచ్చి మీరు ట్యాబ్లెట్ వేస్తున్నారు అనుకోండి, కొన్ని ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, బ్రెయిన్ కూడా నమ్మిద్ది. సో ఆ ప్లాసిబో ఎఫెక్ట్ వల్ల కొన్ని మందులు పనిచేస్తాయి, అది వాటిలో రియాలిటీ కాదు. సో రీసెంట్గా ఇంకొక విషయం షేర్ చేసి, నాకు కూడా చికెన్ గున్యా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2-3 నెలల నుంచి బోన్ పెయిన్స్తో నేను కూడా సఫర్ అవుతున్నాను పర్సనల్గా. ఇప్పుడు నాలాగా ఆల్మోస్ట్ ఒక 10-15 మంది సేమ్ కంప్లైంట్స్ చెప్తున్నారు. సో నాకు ఎట్లాంటి అంటే, చాలామంది స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు. నేను స్టిరాయిడ్స్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించి అటు ఇటు కాదు, స్టిరాయిడ్స్ తీసుకోవట్లేదు. నేను వెయిట్ చేద్దాం, మేనేజబుల్ పెయిన్ ఉంది, కంఫర్టబుల్గా ఉంది, మేనేజ్ చేస్తున్నాను.
కొంతమంది పేషెంట్స్ సేమ్ ప్రాబ్లంతో వచ్చి సేమ్ అందరు నాకు ఇదే అడ్వైస్ ఇస్తున్నారు, మీరు ఆయుర్వేదం ట్రై చేయండి తగ్గిపోతుంది అని. సో ఏమవుతుందంటే ఒక పేషెంట్ ఇట్లానే వచ్చారు, నేను ఆవిడ 3-4 months ముందే చూశాను, చాలా బక్కగా ఉన్నారు. ఈ 3-4 monthsలో ఆవిడకి వచ్చింది ఏంటంటే చికెన్ గునియా వచ్చింది, బోన్ పెయిన్స్ వచ్చినాయి, ఆయుర్వేదం మందు వాడారు, తగ్గారు. కానీ నొప్పులు తగ్గినాయి అన్నారు, కానీ బరువు చాలా పెరిగిపోయారు. ఆవిడ క్లియర్గా చూస్తే మీరు చాలా ఇంక్రీజ్, ఏమి లైఫ్ స్టైల్లో చేంజ్ లేదు, ఏం లేదు. సో ఆవిడ అనుకుంటాం ఏంటి అంటే ఆవిడ మేబీ ఆయుర్వేదం మందులు తీసుకుంటున్నారు అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఆవిడ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారేమో. ఇప్పుడు నేనేంటి, నాకు యాక్చువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, స్టిరాయిడ్స్ చెప్పారు, నేను వాలంటరీగా వద్దు అని చెప్తున్నాను, దాని సైడ్ ఎఫెక్ట్స్ నాకు వద్దు, దానికంటే నాకున్న పెయిన్స్ మినిమలే, సో నేను భరించగలుగుతాను. కొంతమంది ఏంటి వేరే మందులు అనుకుని యాక్చువల్గా స్టిరాయిడ్సే వేసుకుంటున్నారు. అదే మీరు అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టిరాయిడ్స్ వేస్తానమ్మా అంటే వద్దు అనొచ్చు, కానీ ఒక మందుని పేరు లేకుండా అదే కవర్లో పెట్టి యాక్చువల్గా చాలామంది ఇప్పుడు జరిగే స్కామ్ ఏంటి అంటే ఆయుర్వేదం మందులు వాడట్లేదు, అలోపతి మందులే కవర్ ఇప్పి అదే మెడిసిన్ని పౌడర్ చేసి లేదంటే వేరే ప్యాకెట్లో పెట్టి పైన పేరు తీసేసి అదే మందులు ఇస్తున్నారు. మేము ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, దీనికి స్టిరాయిడ్స్ వాడితే బాగా పనిచేస్తుంది. స్టిరాయిడ్ అనేది లిటరలీ మిరాకిల్ డ్రగ్, మీకు ఇచ్చిన వెంటనే తగ్గిపోతుంది. మేము రాసిస్తే మీరు మమ్మల్ని కూడా అమ్మ మంచి డాక్టర్ మొక్కుతారు, కానీ మేమేమో నేను ఇందాక నుంచి మా ట్రైనింగ్ ఏంటంటే పేషెంట్కి హార్మ్ చేయకూడదు ఫస్ట్, ఎందుకంటే మాకేది షార్ట్ లివ్డ్ కండిషన్ తగ్గిపోద్ది అని తెలుసు, లాంగ్ టర్మ్ హార్మ్ కలిగే ట్యాబ్లెట్స్ ఇవ్వం మేము. సో ఈ డాక్టర్ ఇవ్వలేదు, కానీ అక్కడ నుంచి అలాంటి మెడిసిన్ వచ్చింది, దానివల్ల ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది, దానివల్ల చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది అనుకొని అపోహలో జరగడం చాలా కామన్ ఇప్పుడు. ఇది ఇంక్లూడింగ్ సేమ్ మెడిసిన్స్, మీకు ఫిట్స్ సీజర్స్ కూడా రీసెంట్గా ఒక కేసు చూశాను, సేమ్ ఆ పేషెంట్ అన్ని చోట్లకి వెళ్ళారు, ట్యాబ్లెట్స్ అదే ట్యాబ్లెట్స్ అలోపతిక్ మెడిసిన్సే, మీకు అది ఎక్కడ ఆల్మోస్ట్ వారణాసి నుంచి కొరియర్లో పంపిస్తామని చెప్పి సేమ్ ట్యాబ్లెట్ ఇక్కడ మనకి 50 రూపాయలకు దొరికేది, వాళ్ళు కనీసం 2000 రూపాయలు తీసుకొని సేమ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు, లిటరలీ ద సేమ్ ట్యాబ్లెట్. సో దీనికి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్కి ల్యాక్ ఆఫ్ కంట్రోల్, అంటే ఒక పర్టిక్యులర్ గైడెన్స్ లేదు, ఒక ట్రైనింగ్ ఉంది, కానీ ఆ ట్రైనింగ్ ఎవరు అవుతున్నారు, ఎవరు అవ్వకూడదు, వీళ్ళు నిజమైన డాక్టరా, వీళ్ళు నిజమైన ఆయుర్వేదిక్ డాక్టరా. ఇప్పుడు మాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది, ఆర్ఎంపీలు అంటారు, ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుంటారు, కానీ యాక్చువల్లీ చాలామంది డాక్టర్లు ఉండరు, అదే అన్ట్రైన్డ్ 10th class ఫెయిల్డ్, మీరు చూస్తుంటే చాలా ఉంటాయి అలాగా. అది ఇప్పుడు మన కౌన్సిల్ ఉంటుంది, మాకు తెలంగాణ మెడిసిన్ కౌన్సిల్ అని, మాకు అందరికీ ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది. సో మేము లీగల్గా మమ్మల్ని వెరిఫై చేయొచ్చు, ఈ కౌన్సిల్లోంచి రైట్స్ అవుతాయి ఫ్రీక్వెంట్గా, ఎవరు నాన్ డాక్టర్స్ కింద ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్స్ అవుతాయి. కానీ ఆల్టర్నేట్ మెడిసిన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అంత స్ట్రిక్ట్గా అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా లేదు. రైట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారా లేదా అనేది గ్యారంటీ లేదు, ప్లస్ ఆ ఇచ్చే డ్రగ్లో నిజంగా అదే డ్రగ్ ఉందా లేదంటే వేరే ఏమైనా కల్పించారా అని గ్యారంటీ లేదు. అండ్ చాలా మటుకు ఏంటంటే ఫాల్స్ క్లెయిమ్స్ అండి, ఎలా వెళ్తారంటే మీకు ఈ మందు వాడారంటే 100% తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అలాంటి నిజంగా ఉంటే అసలు నేచర్లో ఇలాంటి పాసిబిలిటీ గ్యారంటీ ఉంటే ఇంకా మనకి ఈ గొడవంతా ఎందుకు, ఇలా ఫాల్స్ క్లెయిమ్స్. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, లిటరలీ ఆవిడ పెట్ స్కానింగ్లో 2 months బ్యాక్ పెట్ స్కాన్లో రిపోర్టు, 2 months తర్వాత పెట్ స్కాన్ రిపోర్టు, క్లియర్గా బొమ్మల్లోనే తెలుస్తుంది మీకు ప్రోగ్రెస్ అయిపోయింది అని. ఆవిడ వెళ్ళి ప్రోగ్రెస్ అయిపోయింది అని చెప్పి అప్పటికి మళ్ళీ వెళ్ళారంట వాళ్ళ దగ్గరికి, నెలకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి 70,000 తీసుకున్నారంట మందులు. మన దగ్గర కీమోథెరపీ కూడా మీకు 20-30,000 అవుతుంది కరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్తే, 70,000 మందులు తీసుకొని అయినా సరే క్యాన్సర్ మొత్తం తగ్గిపోయిందని ఇంకా చెప్తున్నారు పేషెంట్స్కి, తగ్గింది అని, క్లియర్గా పెరిగింది, ఆ పేషెంట్ బెడ్ రిడన్ ఉన్నారు. చెప్పగలిగింది ఏంటి అంటే ఇవి కాంప్లిమెంటరీ మెడిసిన్స్. నేను పర్సనల్గా చాలామంది పేషెంట్స్కి యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, గుడ్ డైట్ తీసుకోండి, ఇవన్నీ పర్సనల్గా చెప్తాను. ఇవన్నీ మీకు న్యాచురల్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్లో ఇవే ఉండేవి. సో అవి మేము ఎంఫసైజ్ అలోపతిక్ డాక్టర్స్ ఎంఫసైజ్ చేయట్లేదేమో, బట్ ఆల్టర్నేట్ మెడిసిన్లో స్పెషల్గా ఇస్తుంది ఏంటి అంటే ఎంపతి. మీతో కొంచెం సేపు మంచిగా మాట్లాడతారు, మంచిగా డిసీజ్ని కాకుండా మిమ్మల్ని మంచి ఫీల్ ఉంటుంది, అంటే మీకు కంట్రోల్ ఉన్నట్టు, మీరు ఇది చేయండి. ఇందాక కూడా ఒక స్టేజ్ 4 క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, వచ్చిన తర్వాత నేను క్యాన్సర్ ఉంది, లైఫ్ స్పాన్ ఇలా ఉంది అవన్నీ అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగింది ఏంటి, మందులు ఏంటి అని కాదు, ఏం తినొచ్చు అని అడుగుతారు. ఏం తినొచ్చు అని ఎందుకు అడుగుతారంటే అది మన చేతుల్లో ఉంది, నేను ఏం పెట్టి ఆమెకు హెల్ప్ చేయగలను, ఏం చేయగలను. సో మీకు ఒక కంట్రోల్ ఉంటుంది, మీకు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో మీకు ఎంపవర్మెంట్ ఉంటుంది, ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక ఎంపతి ఉంటుంది, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు, మీకు పర్సనలైజ్డ్ ఉంటుంది.
సో అదొక వెరీ గుడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. అది ఆల్రెడీ మన దగ్గర మంచిగా కొంచెం ట్రైన్డ్ అయ్యి స్కిల్ఫుల్ డాక్టర్స్ మీతో మంచిగా మాట్లాడి ఆ పాజిటివ్ ఆల్రెడీ చేయాలి. అందరూ నేర్చుకొని ఎంపతి అలోపతిక్ డాక్టర్స్ కూడా ఇవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ అలోపతి హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ట్రెడిషనల్ మెడిసిన్స్. కానీ ఈ స్కామ్ జరగడం కానీ ఇవి మాత్రం చాలా కామన్ అయిపోయినాయండి. ఎస్పెషల్లీ క్యాన్సర్ అనేది ఒక డెస్పరేట్ సిచ్యువేషన్, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. అలాంటి టైంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాగుంటాయి అని చెప్పి చాలామందిని క్యూరబుల్ స్టేజ్లోంచి తీసుకెళ్ళి అన్క్యూరబుల్గా చేసి రిటర్న్ వస్తున్నారు. సో మీరు ఏమైనా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆల్టర్నేటివ్ థెరపీ ట్రై చేయండి, తప్పలేదు. కానీ ఎలాంటి చోటుకి వెళ్తున్నారు, ఎందుకు, ఏ డాక్టర్ నిజంగా ట్రైన్డ్ వీళ్ళు, లేదంటే సమ్ స్కామా, వాళ్ళు ఇచ్చే డ్రగ్స్ నిజంగా మంచి మెడిసిన్సేనా. అండ్ వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏంటంటే రీసెర్చ్. నేను ఇందాక నుంచి రీసెర్చ్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అన్నదానికి రీసెర్చ్ అనేది చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ మెడిసిన్ ఇస్తారు, ప్లస్ ఆ మెడిసిన్ ఒక్కటే కాదు, జనరల్గా వాళ్ళు వేరే కూడా వాడుతూ ఉంటారు. సో దేనివల్ల రిజల్ట్స్ వచ్చినాయి, దేనివల్ల రిజల్ట్స్ రాలేదు అనేది కనుక్కోవడం కొంచెం కష్టం. అండ్ మీరేమన్నా ఇప్పుడు అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కీమోథెరపీ పేషెంట్స్ చాలామంది ఇలా చేస్తూ ఉంటారు, పక్కన వేరే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. అలా తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మీరు కొన్ని హెర్బల్ మెడిసిన్స్ దాంట్లో కాంపోజిషన్ ఏముంటుందో తెలియదు. ఇప్పుడు మేము 2 రకాల డ్రగ్స్ కలిపి ఇచ్చే ముందు ఆలోచిస్తాం, ఎందుకంటే ఈ రకం డ్రగ్ రియాక్ట్ అయ్యి సరిగ్గా పనిచేయవు అని చెప్పి. సో ఈ 2 రకాల డ్రగ్లు పేర్లు మాకు తెలుసు కాబట్టి కలిపి ఇవ్వం. కొన్నిసార్లు మీరు ఈ మందులు తీసుకుంటూ వేరే మందులు తీసుకుంటున్నారంటే ఆ మందుకి మనకి పేరు తెలియదు, దాంట్లో ఏముందో తెలియదు. సో దాంతో దీని రియాక్షన్ అయ్యి ఈ మందులు సరిగ్గా పనిచేయకపోవడం, లేదంటే కొన్ని చెట్ల మందు వల్ల పసకలు రావడం కానీ, రక్తం పలచపడడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మీరు ఏమైనా తీసుకుంటున్నారంటే మీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతుంది అనేది వాళ్ళకి ఒక అసెస్మెంట్ వస్తుంది. సో కాంప్లిమెంటరీగా వాడుకోవాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ హోప్ ఫ్యూచర్లో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ మంచిగా డెవలప్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం రాదర్ దాన్ కంపీటింగ్, అండ్ ఓవరాల్గా పేషెంట్కి బెనిఫిట్ అనేది జరగాలి. మీకు ఇలా ఏమన్నా మిరకల్స్ జరిగినా ఆర్ మీరు మోసపోయినా సరే ప్లీజ్ ఎడ్యుకేట్ అదర్స్ సో దట్ వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అండ్ ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.